హాయ్ అండి, వెల్కమ్ టు సన్ డివైన్ టారో 111. ప్లీజ్ అండి దయచేసి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, తన లైఫ్లో ఏం జరుగుతుంది. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఫస్ట్ నేను ఎనర్జీ చూద్దామండి, ఎనర్జీ కనెక్ట్ చేద్దాం. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. ఓకే, టెంపరెన్స్. ఈ రిలేషన్ని ఎలాగైనా సరే హ్యాండిల్ చేయాలి, ఈక్వల్గా చూసుకోవాలి, మిమ్మల్ని తన లైఫ్లోనే తన ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు అయితే హ్యాండిల్ చేయని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తిరిగి హ్యాండిల్ చేయాలి ఈ రిలేషన్ అయితే అనుకుంటున్నారండి. సో ప్రజెంట్ వాళ్ళైతే ఏమనుకుంటున్నారు ఈ క్షణం అంటే, ఏస్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్, డెత్, Page of Cups, 2 of Wands, 7 of Pentacles, 5 of Swords and bottom of the deck వచ్చేసి 7 of Cups. మేబీ చాలా ఇక్కడ 7 నాకు 7 ఒకటి 2 ఒకటి రిపీటెడ్ అయ్యిందండి. మేబీ ఏంటి అంటే కనుక మీరిద్దరు విడిపోయి 2 months 2 weeks లేదా 2 days లేదా 2 years కావచ్చు, లేదు అంటే కనుక 7 days 7 months 7 weeks ఆ విధంగా కూడా కావచ్చు. చాలామంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది ఇక్కడ. సో ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించాలని మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. తన లైఫ్లో 2 సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి అంటే, అది మీరు ఇంకా ఏదైనా కావచ్చు, థర్డ్ పార్టీ కానీ, పర్సన్స్ కానీ, లేదా రొమాంటిక్ పర్సన్ అయినా కావచ్చు, లేదా జాబే కావచ్చు, ఏదైనా కావచ్చు. 2 సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఆ 2 సిచ్యువేషన్ల మధ్య స్ట్రగుల్ అవుతున్నారు. ఎలాగైనా మిమ్మల్ని తిరిగి తన లైఫ్లో రాబట్టుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. మేబీ మీ పర్సన్ మీకంటే ఏజ్లో కొద్దిగా చిన్నగా, మెచ్యూరిటీ లెవెల్ తక్కువ అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు లవ్ పరంగా కానీ, ఏమంటారు, స్టెబిలిటీ పరంగా కానీ వాళ్ళైతే మిమ్మల్ని ఆదుకోలేదన్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఈ లైఫ్లో ఒక స్టెబిలిటీ ఇవ్వాలి, ఒక కప్ ఆఫర్ ఇవ్వాలి, మీకు తన లవ్ని మీకు అందజేయాలి అనుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే తను ఎలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారో 2 సిచ్యువేషన్ మధ్య, దాని నుండి బయటపడాలి. ఎలాగైనా మిమ్మల్ని ఎన్నుకోవాలి, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చేరుకోవాలి, తన మనసులో మాట అయితే మీకు చెప్పాలైతే అనుకుంటున్నారండి. ఇప్పటి వరకు ఈ రిలేషన్లో మీరు ఎంత అంటే, ఈ రిలేషన్ గురించి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సో మీ పర్సన్ మాట్లాడకపోయినా మీరు మెసేజ్లు పెట్టడం, కాల్ చేయడం, ఎందుకు మాట్లాడట్లేదు అడగడం, వాళ్ళు అలుగుతే ఎందుకు అలా చేస్తున్నావు అని ప్రతిదీ మీరు బ్రతిమాలాడి వాళ్ళ మీద పడి వెళ్ళారు. సో ఇప్పుడు ఏంటి అంటే కనుక మీ ఎనర్జీలో మీరున్నారు. సో వాళ్ళకి అది అర్థం కావట్లేదు. సో ఎందుకని చెప్పేసి కాల్ రావట్లేదు, మెసేజ్ రావట్లేదు, నన్ను మర్చిపోయారా, సో ఇన్ని రోజులు ఇంత ఎఫర్ట్స్ పెట్టారు, ఇంత ప్రేమ ఉందని చెప్పారు, ఇప్పుడు ఏమైంది, అదంతా నాటకమా, నిజంగా నా మీద లవ్ లేదా వీళ్ళకు అన్న అయితే ఒక ఆలోచనలు అయితే వాళ్ళు ఉన్నారు. సో ఇంకొక ఏంటి అంటే కనుక, నేను ఈ విధంగా వీళ్ళతో బిహేవ్ చేసి ఉండకుండా ఉంటే బాగుండేది, ఈరోజు ఈ రిలేషన్ నిలబడేది అని అయితే ఆలోచిస్తున్నారండి. వాళ్ళు మీకు దూరంగా కనబడుతున్నారు కానీ మీది ప్రతి మూమెంట్ వాళ్ళైతే అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ విషయం మీకు తెలియకపోవచ్చు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ లైఫ్లో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా, లేదంటే మీరు ఎవరితో ఉంటున్నారా, సో సోషల్ మీడియాలో ఆన్లైన్లో ఎప్పుడెప్పుడు ఉంటున్నారు, ఎప్పుడెప్పుడు వెళ్తున్నారు, సో ప్రతి మూమెంట్ మీ పర్సన్కి తెలుసండి. వాళ్ళైతే తిరిగి మీ లైఫ్లోకి రావాలి, తన ప్రేమ ఎంత ఉందో ఆ ప్రేమ అనేది మీకు చెప్పాలని అనుకుంటున్నారు. సో త్వరలో అయితే వాళ్ళైతే మీ దగ్గరకు వస్తారు, ఒక కప్ ఆఫర్తో తన ప్రేమనైతే మీకు అందిస్తారు. ఇప్పటివరకు ఏ విధంగా అయితే ఆలోచించలేదు, ఇప్పుడైతే ఆలోచిస్తారు, మీ గురించి అయితే యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. డెత్ అయిన ఈ రిలేషన్ని తిరిగి పునఃప్రారంభించాలనుకుంటున్నారండి. సో మేబీ మీ పర్సనల్ లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉన్నా ఆ ఆప్షన్స్ అన్ని పక్కన పెట్టి ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇవ్వాలి అనుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఈ రిలేషన్ అయితే ముందుకెళ్ళడానికి వాళ్ళ వంతు అయితే సాయం చేస్తారండి. చూడండి, ఏస్ ఆఫ్ సోర్స్, న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్ చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి, యాక్షన్ కూడా ఉంది. సో ఇప్పటి వరకు అయితే వాళ్ళు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ఇది చేయొద్దు, ఇది చెయ్యాలి అని చెప్పేసి. ఒక ఏంటి అంటే కనుక పిల్లలకు ఫాదర్ ఎలా రిస్ట్రిక్షన్స్ పెడతారో ఆ విధంగా మీకు చాలా రిస్ట్రిక్షన్ పెట్టారు. కొంచెం ఈ పర్సన్కి ఈగో, యాటిట్యూడ్ కూడా నాకు కనబడుతుందండి. అంటే కొద్దిగా తగ్గొద్దు నేను వీళ్ళ ముందు అన్న సిచ్యువేషన్ అయితే నాకు కనబడుతుందండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక మంచి పొజిషన్లో, మీరంటే మీ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు కూడా కావచ్చు, ఒక మంచి జాబ్ పరంగా కూడా
సో వాళ్ళకి ఏంటి అంటే కనుక తన కింద ఉన్న వాళ్ళని ఎలాగో కంట్రోల్లో పెట్టారో మిమ్మల్ని కూడా అదే విధంగా కంట్రోల్లో పెట్టాలని చూశారు చాలామంది. ఇది కొంతమందికి మాత్రమే రెసినేట్ అవుతుందండి. సో వాళ్ళైతే అదే ఆలోచిస్తున్నారు. సో నేను వీళ్ళని ఇంత రిస్ట్రిక్షన్ పెట్టకుండా ఉండవలసింది, వాళ్ళ కొద్దిపాటి మాట వాళ్ళ మాట కూడా ఇన్ని ఉంటే కనుక ఈ రిలేషన్ ఇప్పటికీ ఇలా కొలాప్స్ అయ్యేది కాదు. వాళ్ళు కూడా కరెక్టే చెప్పారు కదా, ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి మీన్స్ ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి మీరు చెప్పింది కూడా కరెక్టే కదా అన్న దాంట్లో అయితే ప్రజెంట్ అయితే కనబడుతున్నారండి. చూడండి, సో వాళ్ళ డిప్రెషన్లో ఉన్నారు. సో ఈ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అంటే మీన్స్ దీని నుండి బాధ నుండి మూవ్ ఆన్ కావాలని అయితే అనుకుంటున్నారండి. త్వరలో అయితే వాళ్ళైతే బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతుందండి. చూద్దాం ఇంకేదైనా కార్డ్స్ తీసి స్టార్ కార్డ్. సో దీనిలో అయితే ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ స్టార్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. త్వరలో అయితే ఈ రిలేషన్లో ఒక సక్సెస్ అనేది రాబోతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.